అందరికి నమస్కారం. నా పేరు శివపార్వతి, జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. ఈరోజు ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం, నిన్న ఒక టీవీ షోలో టీవీ 9లో గత వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా స్పోర్ట్స్ మినిస్టర్గా వర్క్ చేసిన రోజా సెల్వమణి గారు నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడింది. ఒకసారి ఆవిడేం మాట్లాడిందో చూద్దాం. తర్వాత ఆవిడ పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎంత దిక్కుమాలిన మాటలంటే, ఎంత సిగ్గుచేటు మాటలంటే, ఇంకా 2 చోట్ల ప్రజలు ఓడించినా కూడా ఒళ్ళు అసలు బాగలేని మనిషిని, ఒక ఆరోగ్య పరిస్థితి బాగలేని వ్యక్తిని కూడా ఒక రకంగా అంత వెటకారంగా మళ్ళీ లాగుతారు. మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుతన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా హీరో అంటే. తనడం అంటే ఎలాగో చెప్పనా, 2024 ఎలక్షన్లో నగర ప్రజలు నిన్ను లేపి తంతే వెళ్లి హైదరాబాద్లో మేకప్ వేసుకొని టీవీ షోస్ చేసుకుంటున్నాం. దాన్ని లేపి తనడం అంటారు. ఎవరినో చూసి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాల్సిన అవసరము, అగత్యము అసలే లేదు. తమిళ రాజకీయాలతోటి ఆంధ్ర రాజకీయాలను పోటీ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, అక్కడే అసలు నువ్వు మినిస్టర్గా ఎలా మీరు మినిస్టర్గా పనిచేశారో కూడా నాకు అర్థం కావట్లా. మరి ఆ పార్టీ జ్ఞానంతో ఇంత మినిమం ఎలాగా చేశారో అర్థమవుతుంది. ఇంకా ఏం వాడు సింగిల్ పార్టీకి రావాలి, సింగిల్ గా. ఇప్పుడు ఆయన మింగిల్ అయ్యి 4-5 పార్టీలతోటి ఈ రోజు ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. ఆయన సంగతి మనకెందుకు, మన ఆంధ్ర రాష్ట్రం గురించి ఏడుద్దాం అక్కాయ్. ఆగలేదు. మేమేదన్నా అంటే మాత్రం తిట్టాం అంటారు కదా. మరి అదంతా ట్రోల్ చేపిస్తుంది కూడా మీ వైసీపీ సోషల్ మీడియానే కదా. ఎక్కడో పక్క రాష్ట్రంలో విజయ్ గారు గెలిస్తే దానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు ముడిపెట్టి పవన్ కళ్యాణ్ గారిని అనటమే ధ్యేయంగా పనిచేసేది ఎవరు? మీ నీలి కూలి పేటీఎం బ్యాచ్. దానిలో మీ సార్ కింద నువ్వు పనిచేసావు పెద్ద పేటీఎం, నువ్వు పెద్ద పేటీఎం, వాళ్ళు చిన్న పేటీఎంస్. ఇప్పుడు అక్కడెక్కడ పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ తెలుసు మీరందరూ వేస్తున్నారు? ఒక నాయకుడు వాళ్ళందరూ కాదు వేసేది, మీ వైసీపీ వాళ్ళు, మీ పేటీఎం బ్యాచ్ ఎక్కడున్నా తీసుకొచ్చి ప్రతి దానిలో పవన్ కళ్యాణ్ గారిని ఇన్క్లూడ్ చేసి ఆయనకి పోలికి పెట్టి, ఎక్కడ ఏది జరిగినా ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటారు, ఎక్కడ ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పాలంటారు, ఎక్కడ ఎవరన్నా గెలిచినా పవన్ కళ్యాణ్ గారిని పోలిక పెట్టి చూస్తారు, ఎక్కడెక్కడన్నా గలాట జరిగినా దానికి కూడా పవన్ కళ్యాణ్ గారే రెస్పాన్స్ ఇవ్వాలి. మీకు లెగిస్తే పవన్ కళ్యాణ్ గారు 24 గంటలు భజన తప్ప ఇంకో ధ్యాస యావ లేదనేది మాకు బాగా క్లియర్గా అర్థమైంది. మీరు ఈ రకంగా ఏడ్చే 24 ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు బాగా లేపి తన్ని కూర్చోబెట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ఈసారి కూడా మీలో మార్పు రాకుండా ఇట్లాగే మాట్లాడుతూ ఉన్నారనుకోండి రోజా గారు, మీ నగర ప్రజలు 24లో ఎలా తన్నారో మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ డబల్ ట్రిపుల్ ఎనర్జీతో తన్ని కూర్చోబెడతారు. మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంకా చాలా మాట్లాడారు మీరు పవన్ కళ్యాణ్ గారు గురించి, ఆయన వ్యక్తిగతంగా సినిమాలు చేసుకుంటున్నారని, లేకపోతే ఆయన ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి, ప్రజలు ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నారు, స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు, ఇట్లాంటివన్నీ చాలా పిచ్చిగా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఊడబొడిచింది ఏంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ శాఖనే కందులు దుర్గేష్ గారు తీసుకున్నారు. ఆయన కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేశారో చెప్తారు. కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఈ 20 నెలల్లో దాదాపు 117 MOUs చేసుకుని దాదాపు 19,693 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్ర టూరిజం శాఖ డెవలప్మెంట్ కి తీసుకొచ్చారు. మరి తమరేం చేశారు? తమరు కనీసం ఒక 100 కోట్లన్నా ఒక MOU చేసుకున్న బాప్తే అక్కడ కనపడలా. ఒకవేళ మీరు చేస్తే ఏదన్నా చూపించండి. ఇప్పుడు 27 ప్రాజెక్ట్స్ దాదాపు స్టేట్ ప్రమోషన్ బోర్డు అప్రూవల్స్ తీసుకొని 1,22,000 జాబ్స్ క్రియేషన్స్ కి ఈరోజు కూటమి ప్రభుత్వం టూరిజం శాఖలో డెవలప్ చేస్తుంది. 5 సంవత్సరాల్లో టార్గెటెడ్ గా 50,000 బ్రాండెడ్ స్టార్ హోటల్ రూమ్స్ కట్టాలని చెప్పి దాదాపు 5,232 బ్రాండెడ్ హోటల్స్ కి అప్రూవల్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు 1/3 అది స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది టూరిజం శాఖలో. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం టూరిజంలో డొమెస్టిక్ టూరిస్ట్ అరైవల్స్ లో 4th ప్లేస్ లో ఉంది.
అర్థమైందా? ఇంటర్నేషనల్ టూరిస్ట్ అరైవల్స్లో టాప్ 10 ప్లేస్లోకి రావడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు కందులు దుర్గేష్ గారు. మరి గతంలో తమరు టూరిజం శాఖ ఉండి మీరు ప్రపంచం అంతా టూర్లు వేశారు, హాఫ్ గౌన్లు వేసుకొని బీచ్ల్లో డ్యాన్స్లు వేశారు తప్ప ఏ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పర్యాటక శాఖలో కనీసం 1,000 కోట్లన్న ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన దాఖలాలు ఎక్కడ కనపడలా నాకు. మీరు ఆ ఊర్లు తిరిగి ఈ ఊర్లు తిరిగి స్పెషల్ ఫ్లైట్లలో లగ్జరియస్ లాగా ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి స్పోర్ట్స్ మినిస్టర్గా ఆడుదాం ఆంధ్ర అనే ఒక పెద్ద స్కామ్ ప్రోగ్రాం పెట్టి దాదాపు 40 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనని చెప్పి 30 పేజీల రిపోర్ట్ని నివేదికను విజిలెన్స్ అధికారులు సమర్పించిన పరిస్థితి. దాన్ని సిఐడికి విచారణ చేస్తే గానీ అప్పుడు నాసి రకం బ్యాట్లు 10,000 అయిన చోట 20,000 అయినాయని చెప్పి అసలు క్రీడాకారులే రిజిస్టర్ అవ్వకుండా ఫేక్ రిజిస్ట్రేషన్ చూపించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన మీ భాగోతం మొత్తం రేపు సిఐడి విచారణలో తేలిద్ది. ఎందుకు తొందరపడతావు? తొందరపడి కోకిలు ముందే కూసినట్టు ఎందుకు అరెస్ట్ అవ్వాలని చాలా ఆనందంగా ఆతృతంగా ఉన్నట్టుంది రోజా గారికి. తొందరగా ఆ సరదా కూడా తీర్చేస్తుంది కూటమి ప్రభుత్వం, తొందర ఏం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి వస్తే, పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ఏ రకంగా కష్టపడుతున్నారు. వెళ్ళి హైదరాబాద్లో పనుకున్నారా? హైదరాబాద్లో పనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి మన ఊరు మాటామంతి ద్వారా 4,000 కిలోమీటర్ల రోడ్లు ఎవరు వేశారు? మరి నువ్వు వేసావా వచ్చి? మరి 1 లక్ష పైన ఫామ్ పాండ్స్ కట్టించారు. ఏది? ఒక పల్లె పండుగ ద్వారా. మళ్ళీ దాదాపు 50,000 క్యాటిల్ షెడ్స్ కట్టించారు. ఇవన్నీ అడవి తల్లి బాటలో దాదాపు 317 గ్రామాలకి డోలీ రహిత గ్రామాలు ఉండాలని చెప్పి 3,1700 గిరిజన గ్రామాల్లో రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్కి ఆయన అడవి తల్లి బాటలో వెరీ సీరియస్గా స్ట్రింజెంట్గా వర్క్ చేస్తూ ఉంటే సినిమాలు చేసుకుంటున్నారా? సినిమాలు ఏ టైంలో చేసుకుంటున్నారా? ఆయన 2 గంటలకు లేచి పొద్దున్నే తెల్లవారుజామునే 2 గంటలకు లేచి ఆయనకున్న టైంలో ఒక 2-3 గంటల టైం వెచ్చించి ఆయన బ్రతకడానికి ఆయన కుటుంబ పోషణకి ఆయన నమ్ముకున్న సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ఆయన పనిచేయాలమ్మా. నీలాగా స్కీములు చేసి వేలాది కోట్లు కుమ్ముకున్న పరిస్థితి కాదు. అవినీతి డబ్బు లేదు పవన్ కళ్యాణ్ గారికి. అవినీతి చేయరు, ఆయన నిజాయితీ పరుడు. అర్థమైందా? నువ్వంటే సిగ్గు శరం లేకుండా అవినీతి చేస్తావు, ఏదైనా చేస్తావు. నువ్వు గతంలో ఏదో కట్టిన చీర కట్టకుండా కట్టానని చెప్తున్నావు. నువ్వు ఆ చీరలు ఎట్ట కట్టావో, నువ్వేం చేసావో ప్రతి ఒక్కరికి, అందరికీ, నీ జీవితం అందరికీ ప్రతి ఒక్కరి దగ్గర డేటా ఉంది, నీ డేటా. ఇక దానికోసం నువ్వు నీతులు, నిజాయితీలు, పద్ధతులు పాడు మొత్తం పచ్చిబద్దలన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చి మీడియా ముందు ఆశ నవ్వుకుంటారు. కనీసం ఒక మాట మాట్లాడాలంటే మనకెంత విలువ ఉంది అనేది చూసుకొని మాట్లాడుకోవాలి కదా. ఇష్టానుసారం ఏదో మాట్లాడేస్తే అవ్వదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు మీరు గతంలో మీ వైసీపీ ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఆ నిధులు తెచ్చుకోవడం చేతగాక ఏదో బుటాబుటిన పిచ్చి పిచ్చిగా ఆ పని చేసాం ఈ పని చేసామని చెప్పి 4,000 కోట్ల రూపాయలు లెక్కలు చూపించేసి అవి కూడా సరిగ్గా చేయకుండా వదిలేసి వెళ్తే ఈరోజు కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన 4,000 కోట్ల రూపాయల అవినీతిని కూడా ఆయన రివైవ్ చేసి ఆ పనులన్నీ క్లియర్ చేయించి దాదాపు 20,000 కోట్ల రూపాయల పైన మళ్ళీ జలజీవన్ మిషన్ శాంక్షన్ చేయించుకొని దాదాపు పంచాయతీరాజ్ శాఖలో ఇప్పుడు ఎంత జలజీవన్ మిషన్ ఎంత స్పీడ్గా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని ఎంత స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నారు, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఇంత డెడికేటెడ్గా వర్క్ చేస్తుంటే హైదరాబాద్లో వెళ్ళి పనుకున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కనీసం ఇప్పుడు ఒక మనిషి బాగలేనప్పుడు కూడా, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు దాన్ని కూడా వెటకారంగా టీవీ షోస్లో మాట్లాడుతుందంటే అసలు మీ వ్యక్తిత్వం, ఇంత నీచమైన వ్యక్తిత్వం ఎవరి దగ్గరైనా ఉందా? అసలు ఇంత నీచమైన మనుషులు మనస్తత్వాలు ఉన్నాయా? ఎవరైనా అలాగా మాట్లాడతారా? ఇప్పుడు దాదాపు 13,326 పంచాయతీలకి డైరెక్ట్గా 1,121 కోట్లు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారు పల్లె పండుగ ద్వారా. పల్లె పండుగ ద్వారా 4,000 కోట్లు సీసీ రోడ్లు, 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, మళ్ళీ క్యాటిల్ షెడ్స్ కానీ ఫామ్ పాండ్స్ కానీ. అలాగే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వాటర్ గ్రిడ్ దాదాపు 1,290 కోట్లతోటి 578 గ్రామాలకి దాదాపు 10 లక్షల మంది పైగా మంచినీళ్లు, సురక్షిత మంచినీరు అందేలాగా
4866 కిలోమీటర్ల పైప్ లైన్, కొత్త పైప్ లైన్లు జలజీవన్ మిషన్ ద్వారా వేస్తూ ఈరోజు శరవేగంగా పనులు చేస్తా ఉంటే నువ్వు వెటకారాలు ఆడతావా టీవీ షోస్లో కూర్చొని? తమరు చేసింది ఏమీ లేదు, అవినీతి చేశారు. గతంలో 5 ఏళ్లు మీకు ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే మీరు ప్రజలని ఎంత, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారు. ఒక రాజధాని కట్టలేదు, పోలవరం కట్టలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు, 1-2 కట్టిన భవనాలను కూలదీశారు. ప్రతి ఒక్కళ్ళ మీద మీ మోనార్కిజం చూపించారు, మీ హిట్లరిజం చూపించారు. ఎవరొచ్చి బయటకు మాట్లాడకుండా చేశారు, ఒక శాంతి భద్రతలు లేకుండా చేశారు. గత 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డారు. ఇక పై చెప్పి ఏదో కరోనాలో కూడా మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. 10 లక్షల కోట్లు ఈరోజు ప్రతి ఒక్కడి నెత్తి మీద ఎంతెంత అప్పు ఉంది, అదంతా ఎవరు తీరుస్తారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడో 26వ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని 2వ స్థానంలో తీసుకెళ్లారు. దాదాపు 5 జాతీయ అవార్డులు తీసుకొచ్చారు. మీ హయాంలో కనీసం ఒక్క అవార్డు అన్న వచ్చిందా? మీ బతుక్కి ఎక్కడో 26-28 స్థానాల్లో. నీ పర్యాటక శాఖలో మన ఆంధ్ర రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? గతంలో ఇప్పుడు 4వ స్థానంకి వచ్చింది. ఏ స్థానంలో పెట్టావు నువ్వు? అసలు నగర ప్రజలు నిన్ను గెలిపిస్తే నగర ప్రజల నుంచి ఏమి ఒక్కళ్ళు వెళ్ళినా నీ అవినీతి బండారం బయటకు వస్తుంది. 2 సార్లు గెలిపించారు నిన్ను నగర ప్రజలు. ఏం చేసావు నగరంలో? నువ్వేం అభివృద్ధి చేసావు? కనీసం నీ మైల్ మార్కు లాగా ఏదైనా ఒకటే, నీ మార్కు లాగా ఇదిగో ఈ రోజా ఈ నగరంలో ఇది చేసిందని చెప్పు. కొండలు సైతం మింగేసావు నువ్వు, వేలాది ఎకరాలు మింగేసావు, స్కాములు చేసావు. అన్నీ బయటకు వస్తాయి. ఎందుకు తొందరపడ మాకు. నీతులు నిజాయితీలు అని కూర్చొని టీవీ షోస్లో మాట్లాడినంత ఈజీ కాదు. రేపు ఇష్టానికి సారం నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం, ఏది పడితే అది వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడటం. ఒకవైపు నుంచి అదే షోలో చెప్తా ఉన్నావు మాకేం పని లేదు అని. అంటే కూటమి ప్రభుత్వం అంత బాగా పనిచేస్తుందని. మీకేం పని లేదంటే అర్థం, ప్రతిపక్షంగా మీకేం పని లేదంటే అర్థం మీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదనుకో. మీకే పని లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలంతా గమనిస్తున్నారు. గతంలో కూడా ఈ నోటి దూల వల్లే నిన్ను లేపి తన్ని కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చారనుకోండి మీరు రోజా గారు, నెక్స్ట్ కూడా అదే రిపీట్ అవుతుంది. మొన్న 11 వచ్చింది, ఇప్పుడు 1 కూడా వస్తుందో రాదో కూడా డౌటే ఉంటుంది. జై జనసేన, జై హింద్.